గ్లోబల్ స్టార్ అయిన మన రామ్ చరణ్ గారిని షారుఖ్ ఖాన్ గారు ఘోరంగా అవమానించారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుకైన అనంత్ అంబానీ గారి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అవుతుంది కదా. ఆ ఈవెంట్ లో బ్యాక్గ్రౌండ్ లో నాట్ నాట్ సాంగ్ వస్తుంటే స్టేజ్ పై ఉన్న షారుఖ్ ఖాన్ గారు రామ్ చరణ్ గారిని ఆ సాంగ్ కి స్టెప్పులు ఎలా వేయాలో చూపించాలని పిలిచారు. అయితే అక్కడున్న చాలా మంది అతిథుల్లో రామ్ చరణ్ గారు ఎక్కడున్నారో తెలియకపోవడంతో, ఏయ్ ఇడ్లీ కూడా రామ్ చరణ్ ఒకసారి స్టేజ్ పైకి వచ్చి ఈ పాటకి స్టెప్పులు ఎలా వేయాలో చూపించయ్యా అని చెప్పారు. అయితే దీనిపై ఉపాసన గారు మేకప్ ఆర్టిస్ట్ అయిన జబా హాసన్ గారు గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారిని ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా ఇడ్లీ వడ రామ్ చరణ్ అని సంబోధిస్తూ స్టేజ్ మీదకి పిలుస్తారా అంటూ ఇలా పిలవగానే నాకు కోపం వచ్చి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ గారిపై ఒక్కసారి ఒక యుద్ధంలా దూకారు. సాటి స్టార్ మరియు గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారికి మీరిచ్చే మర్యాద ఇంతేనా అంటూ షారుఖ్ ఖాన్ గారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. అయితే దీనిపై షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ మీరు సరిగ్గా చూడండి, ఆ స్టేజ్ పైకి రామ్ చరణ్ గారు రాగానే షారుఖ్ ఖాన్ గారు ఉంగి మరీ నమస్కరించారని, అంతేకాకుండా గతంలో ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ గారిని మీకు సౌత్ లో ఏ హీరోతో నటించాలని ఉందని అడిగితే షారుఖ్ ఖాన్ గారు తనకి రామ్ చరణ్ గారితో కలిసి చేయాలని ఉందని, ఎందుకంటే 50 సెకండ్ల పాటు ఉన్న ఒక డాన్స్ మూమెంట్ ని రామ్ చరణ్ గారు సింగిల్ టేక్ లో చేయడం తాను చూశానని చెప్పినట్లు షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ఈవెంట్ లో నలుగురిని నవ్వెత్తామని షారుఖ్ ఖాన్ గారు రామ్ చరణ్ గారిని అలా అన్నారే తప్ప ఆయనకి ఎలాంటి రెస్పెక్ట్ లేకపోవడం లేదని చెప్తున్నారు. అయితే దీనిపై నా ఉద్దేశం ఏంటంటే, హీరోని దేవుడిగా భావించే ఫ్యాన్స్ ఉన్న ఈ రోజుల్లో ఏ తప్పు మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయే ఈ రోజుల్లో హీరోలు హట్ అవ్వకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతారనే విషయాన్ని షారుఖ్ ఖాన్ గారు తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఉపాసన గారు మేకప్ ఆర్టిస్టే హట్ అయినప్పుడు రామ్ చరణ్ గారు డై హార్డ్ ఫ్యాన్స్ హట్ అవడంలో తప్పులేదనేది నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.